ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రిక్కీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలా నేను పొట్టిగా నాకు నోరించాడు, నోరించాడు ఆయన చుట్టూ కన్నులిచ్చాడు వాళ్ళు చుట్టూ చక్కని దేహం నాకు ఇచ్చాడు. గట్టిగా ఇచ్చాడు ఆయన చుట్టూ కన్నులిచ్చాడు వాళ్ళు చుట్టూ చక్కని దేహం గట్టిగా ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు బలబల ఆటలు బోలెడన్ని వాక్యాలు ఎన్నో పాటలు ఎన్నో ఎన్నో కథలు బలబల ఆటలు బోలెడన్ని వాక్యాలు నేర్చుకున్నాను ప్రభు మార్చుకున్నాను, నేర్చుకున్నాను ప్రభు మార్చుకున్నాను. వచ్చేసింది సిరి సిరి వచ్చేసింది వచ్చేసింది సిరి సిరి వచ్చేసింది. నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము, నేర్చుకుందాము బ్రతుకు మార్చుకుందాము. వచ్చేసింది సిరి సిరి వచ్చేసింది, వచ్చేసింది సిరి సిరి వచ్చేసింది. ఆయన సువార్తనే చాటేదా, పరలోకముకై వేచి ఉండేదా, జీవ కిరీటముని పొందేదా. గిరగల తిరిగి 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 నెమాలి వలే నీ నాడేదన్, గలగల పారే 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 అలల వలే నీ పొంగేదన్. స్పీడ్గా గిరగల తిరిగి 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 నెమాలి వలే నీ నాడేదన్, గలగల పారే 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 అలల వలే నీ పొంగేదన్, నీ పొంగేదన్, నీ నాడేదన్.
వచ్చిందా రాలేదా? సాంగ్ బాగుందా బాలేదా? వచ్చినట్టే ఉంది కానీ రాలేదన్న. వచ్చినట్టే ఉంది కానీ రాలా. సరే మళ్ళీ పాడదాం సరేనా? అన్న కూడా బాగా చెప్పారు. చెప్పండి గిరిగిర తిరిగి 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 నేను కళ్ళు మూసి తలను వంచి ప్రార్థిస్తాను. పాదం సన్న నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నీ కళ్ళు మూసి తలను వంచి ప్రార్థిస్తాను. అందరూ చెప్తాం సన్న నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నీ కళ్ళు మూసి తలను వంచి ప్రార్థిస్తాను. ఇంకొంచెం గట్టిగా చెప్తాం సార్ అందరం. నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నీ కళ్ళు మూసి తలను వంచి ప్రార్థిస్తాను. ఎనక నా తమ్ముడు వచ్చింది, అందరూ చెప్పాలి నాన్న. నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నీ కళ్ళు మూసి తలను వంచి ప్రార్థిస్తాను. ఇంకొంచెం గట్టిగా నా చిన్ని ప్రార్థన వింటాడు దేవుడు, నీ కళ్ళు మూసి తలను వంచి ప్రార్థిస్తాను. పేరు ప్రిన్స్. ఏ పేరు? ప్రిన్స్. అయితే ప్రిన్స్ ప్రిన్స్ అని పిలుస్తారు ముద్దుగా. అయితే ఈ పాప పెద్దదన్నమాట. దీనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, తన పేరు జాన్. ఏం పేరు తన తమ్ముడు పేరు? జాన్. ఫోటో అయితే లేదు. అయితే జాన్ చాలా చిన్నవాడు అనమాట. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబు ఎంతైతే ఉన్నాడో ఆ జాన్ వయసు కూడా ఇంచుమించు 2 సంవత్సరాలు అలా ఉంటుంది. అయితే అక్కడ చైనా దేశంలో ఎవరన్నా ఏసై గురించి చెప్తే చంపేయమని ఆర్డర్స్ వచ్చినాయి. సూసైడ్ ఆర్డర్స్ అంటే వాళ్ళని గన్తో పేల్చేసేయమని, చంపేయమని. అయితే వీళ్ళు బహిరంగంగానే సువార్త చెప్తున్నారు అప్పుడు వాళ్ళకి. అయ్యా బాబు, ఏసై నమ్ము బాబు, నువ్వు ఏసై నమ్మితే నీకు నిత్య జీవం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది. మరి నువ్వు నరకంలో పడవు. నరకం తెలుసు కదా మనందరికీ. నరకం బాగుంటుందా? అస్సలు బాగోదు కదా. మరి ఏసయ్య మనం నరకని తప్పించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు అనగానే వాళ్ళంతా చక్కగా వింటున్నారు అనమాట. అయితే దేవుని ప్రజలు బాగా పెరిగిపోతున్నారని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎవరైతే దేవుని సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని చంపేయమని చెప్పేసి సూసైడ్ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. ఇక జాన్ వెస్లీ గారిని, వెస్లీ ఎవరు అనుకున్నాం మనం? పాస్టర్ గారు కదా. వెస్లీ గారికి విషయం అర్థమైపోయింది. అమ్మో, నేను చనిపోయిన పర్లా నా పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి పరిగెత్తుకుంటా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సారాకు చెప్పాడు, సారా ఇట్రా ఇట్రా. మరేమో అక్కడ చైనాలో కొంతమంది సోల్జర్స్ గన్ తీసుకొని వస్తున్నారు. సోల్జర్స్ వాళ్ళ చేతులు ఏమంటే గన్స్ ఉంటాయి కదా, ఆ చైనా సోల్జర్స్ గన్ను తీసుకొని వస్తున్నారు. గన్ను తెస్తున్నారు, వాళ్ళు కాల్చేసేయమంటున్నారు. కాబట్టి మనం పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి పాపనేమో బాక్స్ లో పెట్టేస్తారు. ఇందాక అన్నయ్య చూపించాడు కదా, పాపని ఎందులో పెట్టారు? బాక్స్ లో పెట్టారు. చూసారు కదా, బాక్స్ లో దాచేసారనమాట. పాప పేరేంటి? ప్రిన్స్. అయితే ప్రిన్సీ పెట్టుకున్నాం. ప్రిన్సీ బాక్స్ లో ఉండిపోయింది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు జాన్ ఉన్నాడు కదా, అమ్మటి జాన్ ఏంటంటే వాళ్ళ మమ్మీ అంటే బాగా ఇష్టం అనమాట. వాళ్ళ మమ్మీతోనే ఎక్కడికి వెళ్ళినా సారాతోనే పక్కనే తిరుగుతూ ఉంటాడు అనమాట. అందరికి మమ్మీ అంటే ఇష్టమే కదా. నాకు కూడా మా మమ్మీ అంటే చాలా ఇష్టం. పిల్లలు మా మమ్మీ కొట్టుకెళ్ళింది అనుకో, మా మమ్మీ నేను కూడా వస్తానమ్మా అని చెప్పి ఏం చేస్తాను, మా అమ్మతో పాటు నేను కొట్టుకెళ్ళాను. అందరితో మంచిగా బిహేవ్ చేస్తారు. Do you know who I am? I'm a chief soldier. Soldier అందరికి హెడ్స్ నేను. ఇదేనా బిహేవియర్ మీకు సిస్టర్? Do you know how to behave? Do you have manners? Do you have common sense? I will complain to senior medical officer. మాట్లాడు. అలా అన్నాక తర్వాత ఆమె కళ్ళలో చూసి అతను చెల్లించిపోయి అతను చేసే తప్పని తెలిసి మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు, ఎందుకు నాకు అలా అంటున్నావు, అందరితో బాగానే మాట్లాడుతున్నాను, ఐఎమ్ సారీ, నిజంగా నేను నీ మీద కోపంతో అలా అట్లా నాతో మాట్లాడట్లేదు, నా బాధతో నీ మీద కోపం తెచ్చుకున్నానని తర్వాత అడిగితే ఒక్కసారిగా ఆమెకి బాధ అనిపించేసి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి ఏడ్చేసి ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా. అతను ఎవరో తెలుసా? ఎవరో చెప్పగలరా?
చైనా సోల్జర్. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కొలసి 3:13 చదవన్నాడు. ఏముంది 3:13లో కొలసి? ఒకరినొకడు సహించు. ఒకరినొకడు సహించుచు. ఆ మాట రాగానే ఏడ్చుకుంటూ వచ్చింది. అడిగాడు, ఎందుకమ్మా నాతో మాట్లాడట్లను? ఏం చేశా నేను? అందరితో ప్రేమగానే మాట్లాడుతున్నావు కదా, నాతో ఎందుకు నువ్వు అంత కఠినంగా ప్రవర్తిస్తావు అంటే, మీకు 13 సంవత్సరాలు జరిగిన ఒక యథార్థ సంగతి చెప్తాను వినండి సార్ అంది. 13 సార్లు తిరిగారు. ఎంతసేపు తిరిగారు? ఎరుకో వాళ్ళని ఏమైనా అంటారా? ఊడిపోగానే ఇజ్రాయెల్ ప్రజలు లోపలికి వెళ్ళి యుద్ధం చేశారు. యుద్ధంలో అందరూ చంపేశారు. ఎవరిని వదిలిపెట్టేశారు? రాహాబు ఇంటి కిటికీకి ఏం కట్టారు? ఎర్రని తాడు కట్టారంట. రాహాబు కుటుంబం మొత్తం వదిలేశారు. మిగతా అందరిని ఏం చేశారు? ఎందుకు దేవుడు ఎరుకో పట్టణాన్ని అంత భయంకరంగా పనిష్మెంట్ ఇచ్చంటే, ఎరుకో పట్టణం అంటే భయంకరమైన చట్టపనులు నేర్చుకొని రేపొద్దున అందరూ మళ్ళీ నాకు చెప్పాలి. ఓకేనా మహేంద్ర? అందరూ చెప్పాలి. చెప్పండి. లూకా 10:27 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. చెప్పాలి అందరూ. చెప్పాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని. రాసే పెన్సిల్స్లో రాసే సరే. మా ఫస్ట్ డే లెసన్ పేరండి ఆసక్తితో ప్రకాశించుట. ఫస్ట్ డే లెసన్ అండి. ఫస్ట్ డే లెసన్ పేరేంటన్నా? ఆసక్తితో. చెప్పండి నాతో, ఆసక్తితో ప్రకాశించుట. రెండో లెసన్ పేరేంటి? ఆసక్తితో ప్రకాశించుట. ఏది? వాట్ ఈస్ దాట్? టెల్ మీ వాట్ ఈస్ దాట్? ఏం స్టోరీ అన్నావురా? యెహోషువ అన్నది. వాలా? జెరికో వాలా? ఓకే. కీర్తన, నీ వాళ్ళ ఏ కలర్లో ఉంది? చూపే, పర్లేదు చూపే. వెరీ గుడ్. ఏంటిది? బండరాయి కాదు, గోడ. ఎరికో గోడ. వర్షిని ఏం వేస్తున్నావు? ఏం కలర్ వేస్తున్నావు? ఏం కలర్ వేస్తున్నావు? దేనికి వేస్తున్నావు? ఓకే ఓకే. కలర్ రణ్వీర్ ఏం కలర్ వేస్తుంది? దేనికి వేస్తున్నావు కలర్స్? ఏం స్టోరీ అది? శాన్వి ఏ స్టోరీ విన్నావు? పైసి ఏం స్టోరీ విన్నావు? ఓకే, అది ఎవరు? వాళ్ళిద్దరు ఎవరు? ఓకే. ఏ సువర్ణ? మార్త మరియా ఏరు? ఏరి మార్త మరియా? ఓకే.
గట్టిగా. తీవ్రత గలవారై సేవించుడి. వెరీ గుడ్. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ చేసి హ్యాపీ టైం చేసేదవా. స్మైల్ చేసేదను నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్ చేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను